హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బీ నుంచి అయితే జూనియర్ ఇంజనీర్ విభాగంలో భారీగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం ఈ వీడియోలో ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే ఈ జాబ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. వీడియో అంతవరకు చూడండి, ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు బెనిఫిట్ ఏంటంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీరు ముందు చూసి అప్లై చేసుకునే విధంగా ఉంటుంది. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ముందుగా మనం జాబ్ వివరాలు అయితే తెలుసుకుందాం. డిపార్ట్మెంట్ వచ్చేసి ఆర్ఆర్బి, అలాగే పోస్ట్ నేమ్ వచ్చేసి జూనియర్ ఇంజనీర్. ఈ టోటల్గా ఈ పోస్టులు అనేవి 2569 అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్కి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ, బీటెక్, డిప్లొమా ఎవరైనా కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఈ సిఈఎన్ నెంబర్ గురించి అయితే నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ జాబ్కి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 31 అక్టోబర్. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ జాబ్ ఎండ్ డేట్ వచ్చేసి 30 నవంబర్తో ఈ జాబ్ పోస్ట్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ జాబ్కి మనం విద్యార్హత అయితే తెలుసుకుందాం. ఏదైనా డిప్లొమా కానీ బీటెక్ కానీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇందులో మనం బ్రాంచ్ వైజ్గా చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ ఇలాగా మిగతా బ్రాంచ్లు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ముఖ్యమైన డేట్లు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా షార్ట్ నోటీస్ విడుదల అనేది సెప్టెంబర్ 29 అయితే జరుగుతుంది. ఆన్లైన్లో అప్లై చేసుకునే డేట్ వచ్చేసి 31 అక్టోబర్తో స్టార్ట్ అవుతుంది. అలాగే దరఖాస్తు చేసుకునే చివరి తేదీ వచ్చేసి 30 నవంబర్తో లాస్ట్ డేట్ అవుతుంది. అలాగే ఫీజు చెల్లించడానికి చివరి తేదీ వచ్చేసి డిసెంబర్ 2తో లాస్ట్ డేట్. ఈ డేట్లను మీరు బాగా గుర్తుపెట్టుకోండి. జనరల్ ఓబీసీ వాళ్ళకైతే 500 రూపీస్ పే చేయవలసి ఉంటుంది. అలాగే రిజర్వేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 250 రూపీస్ అయితే పే చేయవలసి ఉంటుంది. ట్రాన్స్జెండర్స్కి నిల్లు, 0 ఫీజు కూడా వాళ్ళకు ఉంటుంది. ఫీజు చెల్లించిన తర్వాత పరీక్ష రాసిన వారికి కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించే అవకాశం ఉంది. ఇప్పుడు మనం వయసు పరిమితి కోసం అయితే తెలుసుకుందాం. కనీస వయసు వచ్చేసి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్కి అప్లై అనేది చేసుకోవచ్చు. అలాగే గరిష్ట వయసు వచ్చేసి 33 సంవత్సరాలతో లాస్ట్. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకైతే వయసు తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు మనం శాలరీ వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా వచ్చేసి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 35,000 రూపాయలు అయితే ఈ జాబ్కి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే పే లెవెల్ వచ్చేసి లెవెల్ 6. అలాగే ఇది చాలా ఆకర్షణీయమైన శాలరీ. అదనంగా డిఏ, హెచ్ఆర్ఏ, టీఏ వంటివి కూడా అలవెన్స్లు మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఎక్స్పీరియన్స్ కూడా పెరిగే కొద్దీ మీ శాలరీ అనేది పెరుగుతూ వస్తుంది. ఇండియన్ రైల్వేలో శాలరీలు మాత్రం చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం సెలక్షన్ ప్రాసెస్ అనేది తెలుసుకుందాం. ఫస్ట్ కంప్యూటర్ ఎగ్జామ్ వచ్చేసి ఇది ఒక స్క్రీనింగ్ పరీక్ష. మొత్తం 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. వీటికి 90 మినిట్స్ మీకు టైం అనేది కేటాయిస్తారు. అలాగే ఇందులో మీకు సబ్జెక్ట్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ ఇవన్నీ కూడా ఈ లెవెల్లో అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ కంప్యూటర్ ఎగ్జామ్లో ఈ పరీక్షలో అభ్యర్థి యొక్క టెక్నికల్ నైపుణ్యాన్ని పరిశీలిస్తారు. అంటే వీటికి సబ్జెక్ట్స్ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్, అలాగే జనరల్ అవేర్నెస్ ఇవన్నీ కూడా ఈ సెకండ్ కంప్యూటర్ టెస్ట్లో అనేది ఉంటుంది. ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చూసుకుంటే అప్లై చేసిన వారికి సర్టిఫికేట్లు చెక్ చేస్తారు. తర్వాత మెడికల్ అనేది ఉంటుంది. తర్వాత ఫిట్నెస్ అనేది ఉంటుంది. నా నుండి మీకు కొన్ని టిప్స్ అయితే ఇస్తాను. ముందుగా మీరు అధికారిక వెబ్సైట్లోనే అప్లై చేసుకోవాలి. సిలబస్ యొక్క ప్యాటర్న్ బాగా తెలుసుకోండి. ఆర్ఆర్బి పాత పేపర్లను ప్రాక్టీస్ చేయండి. అలాగే మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ సైన్స్పై ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. రోజుకి కనీసం 4 నుంచి 5 గంటలు చదవండి. మాక్ టెస్ట్లో ప్రిపేర్ అవ్వండి. మాక్ టెస్ట్లు మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియకపోతే నేను డెఫినెట్గా వీడియో కూడా చేస్తాను యూట్యూబ్లో. ఇప్పుడు ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. అధికారిక వెబ్సైట్లోనే అప్లై చేసుకోవాలి. అలాగే ఇందాక చెప్పినట్లు సిఈఎన్ నెంబర్ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మీకు అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాష్ బోర్డ్ అని ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీరు సిఈఎన్ 05/2025 జూనియర్ ఇంజనీరింగ్ నోటిఫికేషన్ పై అక్కడ మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. అలాగే పూర్తి వివరాలు చదివి అప్లై బటన్ మీద క్లిక్ చేయండి. మీ వ్యక్తిగత వివరాలు, విద్యార్హత అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్, ఫొటోస్, సంతకం అనేవి తక్కువ కేబీలోనే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అలాగే ఫీజు చెల్లించిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. చివరిగా అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ పేజ్ అనేది ప్రింట్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోండి. ఎందుకంటే మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసే ముందు
హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీకు ఇది బాగా యూస్ఫుల్ అనేది అవుతుంది. చివరిగా నా మాట, ఆర్ఆర్బీ కంపెనీ జాబ్ పోస్టులు విడుదల చేసింది కాబట్టి ఇదే మంచి అవకాశంగా తీసుకొని అప్లై చేసుకోండి. మరియు మంచి శాలరీ కూడా ఇస్తున్నారు. మంచిగా పని చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని అస్సలు వదలకండి. ఇలాంటి మరెన్నో జాబ్ విషయాల కోసం తెలుసుకోవడానికి మన ATFreeJobAlert.in వెబ్సైట్ని డైలీ ఫాలో అవుతూ ఉండండి. మీకు మంచి అవకాశాలు, మంచి ఉద్యోగాల పోస్టులు అనేవి నేను డైలీ పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన వెబ్సైట్ని, మన యూట్యూబ్ ఛానల్ని మీరు ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి. ఇప్పుడు మీరు ఇలా కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు అఫీషియల్ అప్లై లింక్ అనే బటన్ కనిపిస్తుంది కదా. ఈ అఫీషియల్ అప్లై లింక్ బటన్ మీద అయితే మీరు ఇక్కడ క్లిక్ చేయవలసి ఉంటుంది. మీరు క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఆర్ఆర్బీ యొక్క మెయిన్ డాష్బోర్డ్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ మీరు ఇలా కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇందాక నేను చెప్పినట్లు ఈ CEN నెంబర్ 05/2025 మీద అయితే మీరు ఇక్కడ క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు డాష్బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ మీద క్లిక్ చేయండి. లేదంటే మీకు అకౌంట్ లేకపోతే ఇదే ఫస్ట్ టైం అయితే ఇక్కడ క్రియేట్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీ ఆధార్ కార్డ్ ఇవన్నీ ఇచ్చుకొని మీరు లాగిన్ అయితే అవ్వండి. మీరు అవన్నీ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ అప్లై బటన్ కనిపిస్తుంది కదా. ఈ అప్లై బటన్ మీద అయితే మీరు ఇక్కడ క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ అప్లై బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ విత్ ఆధార్ ఉంది కదా. లాగిన్ విత్ ఆధార్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి అక్కడ మీరు సబ్మిట్ కొడితే మీకు OTP అనేది జనరేట్ అవుతుంది. ఈ OTP ఎంటర్ చేసి మీరు ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయితే డైరెక్ట్గా మీకు డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఉన్న అప్లికేషన్ని మీరు మొత్తం ఫిల్ చేసి సబ్మిట్ చేసి పేమెంట్ అయితే చేసుకోండి. మీరు అప్లై చేసుకునే ముందు జాగ్రత్తగా పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి కూడా చూసుకొని అప్లై చేసుకోండి. ఈ విధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీకు అప్లై చేసుకున్న లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.